హాయ్. సో, ఈ బెట్టింగ్ నాకెక్కడ స్టార్ట్ అయిందనేది ఈరోజు చెప్తా. నాకు ఆడుకోవడం చాలా ఇష్టముండే. ఎప్పుడు బయటికెళ్ళి క్రికెట్ ఆడుకోవడం, ఏదైనా స్పోర్ట్స్ ఆడుకోవడం చాలా ఇష్టముండే. చదవడం అంత నచ్చకపోయేది నాకు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నా ఆ రోజు డైరీలో పోర్షన్ సిలబస్ కొంచెం కొట్టేసి, ఏదో కొంచెం చదివేసి, మమ్మీకి చెప్పేసి బయటికెళ్ళి ఆడుకొని తర్వాత వచ్చినాక చూసుకుంటుండే ఇంక మిగిలిన పోర్షన్. అట్లా ఫుల్ ఆడుకోవడం అంటే మస్తు చాలా ఇష్టముండే. చిన్నప్పటి నుండి 10th క్లాస్ మధ్యలో హాఫ్ 10th క్లాస్ అయ్యే వరకు ఈఎస్ఐ క్వార్టర్స్లో ఉంటుండే. అక్కడ ఆడుకోవడానికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటుండే. ప్లేసెస్ కూడా బాగానే ఉంటుండే, ఖాళీ ఉంటుండే, రోడ్లు ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటుండే మేము. అయితే 10th క్లాస్లో క్వార్టర్స్ పడగొట్టేస్తారు అని చెప్పి మేము కొత్త ఇల్లుకి షిఫ్ట్ అయినాం. ఆ ఏరియా కొంచెం బాగానే ఉంటుంది కానీ చుట్టుపక్కల అంత బాగోదు. అండ్ సరౌండింగ్స్లో ఇది కామన్ ఉండే బెట్టింగ్ హ్యాబిట్, పిల్లల దగ్గర అందరి దగ్గర కామన్ ఉండే. అయితే ఒకరోజు ఇట్లనే నేను ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి మ్యాచ్ ఆడడానికి వెళ్ళిపోతాను అనమాట. అంటే ఏదైనా గ్రౌండ్కి వెళ్ళి నేను కూడా జాయిన్ అవ్వచ్చా అంటే నా ముఖం చూసి ఇన్నోసెంట్ అనిపిస్తుందో ఏమనిపిస్తుందో అందరూ సరే దాన్ని కూడా ఆడు అని చెప్పేసి కలుపుకునేటోళ్ళు. ఇట్లా ఎడబడితే ఆడ ఆడుతుండే. అట్లనే ఈ కొత్త షిఫ్ట్ అయిన ఏరియాలో ఆడుకోవడానికి వెళ్తే అక్కడ బెట్ మ్యాచ్ కూడా ఆడుతుండే వాళ్ళు. అయితే 100 అట్లా బెట్ ఆడుతుండే. సరేలే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కూడా 100 అట్లా ఓకే నాది కూడా బెట్ 100 అని చెప్పేసి నేను కూడా వేయడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం ఇట్లా ఆడడం. అండ్ ఆ మ్యాచ్ చాలా ఇంటెన్స్గా జరుగుతుండే. వాళ్ళు 100 రూపీస్ గెలవాలని చెప్పేసి చాలా ఇంకా టఫ్గా ఆడుతుండే. అది మజా అనిపిస్తుండే నాకు. ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఓవర్ మ్యాచెస్ ఎట్లా మజా అనిపిస్తుందో అట్లా ఆ థ్రిల్ ఇచ్చిందనమాట ఈ బెట్ మ్యాచెస్ ఆడడం. సో ఆ థ్రిల్కి చాలా అట్రాక్ట్ అయ్యి అక్కడ స్టార్ట్ అయింది నాకు. ఎవరైనా ఏదైనా అలవాటు ఎందుకు చేసుకుంటారు? థ్రిల్ ఇస్తుంది కాబట్టి. అంటే మందు తాగడం అయినా, సిగరెట్ తాగడం అయినా థ్రిల్ ఇస్తుంది కాబట్టి అలవాటు చేసుకుంటారు. కాకపోతే ఈ మందు సిగరెట్లో అయినా నీకు బాడీ ఆపేస్తుంది ఒక స్టేజ్లో. నీకు ఒక సర్టెన్ కెపాసిటీ ఉంటుంది, నీ ఫిజికాలిటీ ఆపేస్తుంది నిన్ను తాగనివ్వకుండా లేదా అట్లా. కానీ బెట్టింగ్ విషయంలో నువ్వు డబ్బులు 0 అయ్యేదాకా ఆడుతూనే ఉంటావు. 0 అయినా కానీ నువ్వు అప్పు చేసి అయినా ఆడుతుండొచ్చు. ఇది అలవాటు పడ్డ వాళ్ళు అప్పు చేసి మరి ఆడతారు. అండ్ ఇంకా పీక్ స్టేజ్లో పోతే దొంగతనాలు అట్లాంటివి చేసి కూడా ఆడవచ్చు. ఇది అలవాటు పడిపోయి ఉంటాయి, ఈ థ్రిల్కి అలవాటు పడిపోయి ఉంటాయి. అందరు డబ్బులు సంపాదించడానికి బెట్టింగ్ చేస్తారు అనుకుంటారు కానీ ఆ థ్రిల్ అనేది ఉంది, అది అట్రాక్ట్ చేస్తుంది చాలా దీని సైడ్. అంటే అడిక్ట్ అయిన వాళ్ళ విషయంలో చెప్తున్నా. డబ్బులు సంపాదించడానికి ఆడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఈ రిస్క్ చేసి, ఈ మనీ ఇన్వెస్ట్ చేసి రిస్క్ చేస్తూ ఆ రిస్క్ని ఎంజాయ్ చేసే వాళ్ళు మ్యాక్సిమం, ఈ అలవాటు అయ్యి హ్యాబిట్ ఉన్న వాళ్ళు, అడిక్ట్ అయిన వాళ్ళు మ్యాక్సిమం ఈ రిస్క్ చేసి ఆ రిస్క్ని ఎంజాయ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళు చెప్తుంటారు డబ్బులు పోయినాయి కవర్ చేయడానికో లేదా అప్పులైనవి తీర్చడానికో అని చెప్పేసి. కానీ అదంతా రీజన్స్, అది వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటారు, బయట కూడా అదే చెప్పుకుంటారు. కానీ మేజర్ రీజన్ అయితే ఇది ఆడకుండా వాళ్ళు ఉండలేరు. ఈ రిస్క్కి అలవాటు పడిపోయి ఇది చేయాలనిపిస్తుంది, మరి ఆ మజా మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది, ఆ హై ఫీల్ అవ్వాలనిపిస్తుంది. సో మళ్ళీ చేస్తూ ఉంటారు. నా విషయంలో ఇలానే 100స్తో స్టార్ట్ అయింది. 100s కాస్త 1000s అయింది, 1000s కాస్త ల్యాక్స్ అయిపోయింది, ల్యాక్స్ నుండి క్రోర్స్ అయిపోయింది. అదంతా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో క్లోజ్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరి హ్యాబిట్ తీసుకోవద్దు, అసలు స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేస్తే మీ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఇంకా లైఫ్లో ఏమి ఉండదు చెప్పాలంటే.